కాకతీయులు కట్టించిన 12వ శతాబ్దము శివాలయంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అది కూడా కొమరంభీం జిల్లాలోనే ఉంది. సో ఇప్పుడు మనం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటే కొమరంభీం జిల్లా నుంచి వెళ్ళి కరెక్ట్ గా 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు ఇంకొక 10 minutes లో మేము రీచ్ కాబోతున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత శివాలయం ఎలా ఉంది, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి అని మీకు చూపెడతాను ఫ్రెండ్స్. ఓకే, ఫైనల్ గా 12వ శతాబ్దం కాకతీయులు కట్టిన శివాలయము వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే శివాలయం. ఒకసారి చూసుకుంటే మీకు ఇంతకుముందు విజువల్స్ లో రూట్ కూడా పెట్టాను. ఈ రూట్ ఒకసారి చూసుకుంటే గిన చాలా బాగుంది. ఈ మధ్యలో హైవే అయింది. సో ఇది వాంకిడి మండల్లో ఉంది. వాంకిడి లోకల్ ఇది. ఈ ఇండ్ల మధ్యలో కట్టిన ఈ శివాలయం మనం ఒకసారి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ ఇప్పుడు అందరు వచ్చారు, వాళ్ళతో మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం ఫైనల్ గా 12వ శతాబ్దం కాకతీయులు నిర్మించిన శివాలయానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇది కొమరంభీం జిల్లాలో వాంకిడి మండల్ లోకల్లో ఉంది ఫ్రెండ్స్. వాంకిడి లోకల్లో ఉంది. ఒకసారి మనము ఆ శివాలయాన్ని మొత్తం చూసుకున్నాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మొత్తం రాయితోనే, బండరాతితోనే కట్టిన ఇది ద్వారం ఫ్రెండ్స్. ఇది కాకతీయులు నిర్మించిన కాకతీయ యూనివర్సిటీ కళాతోరణం ఏ విధంగా అవుతుందో అదే విధంగా 2 స్తంభాలతో బాగానే నిర్మించారు ఫ్రెండ్స్. ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ డిజైన్ దగ్గర ఇక్కడ ఒకసారి డిజైన్ ఫ్రెండ్స్. ఈ డిజైన్ ఒకసారి చూసుకుంటే ఆ కాలంలోనే ఈ విధంగా డిజైన్ చేశారంటే ఇది చాలా అద్భుతం. అసలు కాకతీయులు ఇక్కడికి వచ్చారు అంటే ఐ మీన్ ఈ కొమరంభీం జిల్లాకి వచ్చారు అని అంటేనే అసలు ఎవరు నమ్మలేరు. బట్ ఈ శివాలయాన్ని చూస్తేనే ఇది మనకు నమస్తకంగా ఉంది. ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఈ సైడ్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ భజన కార్యక్రమాలు అప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు. ఈ సైడ్ భజన కార్యక్రమాలు ఇక్కడ కూడా చిన్న పెద్ద బండరాయి తీసుకొని పెట్టేశారు ఫ్రెండ్స్. దీన్ని ఇంకేం చేయలేకపోయారు. ఒకసారి లోపలికి వెళ్ళాలి. ఇది మనకు కనిపించేది ఇది ధ్వజస్తంభం ఫ్రెండ్స్. ఇది ధ్వజస్తంభం. ఇక్కడ నుంచి ఏం లేదన్నా 20 ఫీట్ల వరకు ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ పైకి ఒకసారి చూసుకుంటే ఆ కళ్ళు కూడా ఆదాయాన్ని కళ్ళు కూడా మెరుస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి ఇట్నే మనము ఇటు సైడ్ చూసుకుంటే ఈ ఒక్క కళాతోరణానికి ఐ మీన్ ఎంట్రెన్స్ కే ఈ బండరాజుతో ఈ రాతితోని ఇక్కడ చెక్కిన దేవుడు ఉన్నారు ఫ్రెండ్స్. దేవుని విగ్రహం కూడా చెక్కారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోటి చూసుకుంటే అది ఒకటే గేట్ కాకుండా అది మెయిన్ గేట్ లాగా ఇది ఇంకో గేట్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి ఈ ఇటు సైడ్ నుంచి కూడా గేట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ తాగడానికి వాటర్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ప్లస్ మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఇంకో చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఈ చెట్టు గురించి చాలా ప్రత్యేకత అంట. ఇక నాకంత తెలీదు. బట్ నేను అడిగిన దాని ప్రకారం ఏంటంటే ఈ చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి మొక్కుకొని వెళ్తే అది నిజమవుతుందని చాలా వరకు నమ్ముతారు ఫ్రెండ్స్. అదేవిధంగా వాళ్ళ కొంచెం ముందరికి వెళ్తే నవగ్రహాలు ఉంటాయి. ప్రతి ఒక్క శివాలయం దగ్గర, శివాలయం అనే కాదు వేరే వేరే దేవాలయాల దగ్గర కూడా ఈ నవగ్రహాలు అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ నవగ్రహాల దగ్గర పూజ చేసుకుంటే బాగుంది ఐ మీన్ ఏ శని ఉన్నా కూడా పోతుందని ఈ ఒక గ్రామం ఈ మా ఏరియా వాళ్ళ నమ్మకం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకటి ఇట్నే చూసుకుంటే ముందరికి వెళ్తే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం ఫ్రెండ్స్. ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ కూడా ఇది రాతితోనే చెక్కింది ఫ్రెండ్స్. అంటే ఇది బొట్టు పెట్టడం వల్ల ఈ విధంగా అయింది కానీ ఇది కూడా రాతితోనే ఫ్రెండ్స్. ఇక్కడ కూడా రాతితోనే చెక్కిన ఇది ఏ విధంగా ఉందంటే ఫ్రెండ్స్ ఏదో యుద్ధానికి వెళ్తున్న ఐ మీన్ విగ్రహం లాగా ఉంది. ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నాం. యుద్ధానికి వెళ్తున్నట్టు, అది బాణమా ఏదో ఐడెంటిఫై చేయలేకపోతున్నా, బట్ యుద్ధానికి వెళ్తున్నట్టు ఆకృషంతోనే ఉన్నట్టుంది ఫ్రెండ్స్. మళ్ళీ మనము అక్కడ ఫ్రంట్దేమో ఒక ద్వారం ఉంది ఫ్రెండ్స్. అట్లకి వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ నుంచి రాగానే మళ్ళీ ఇంకో ద్వారం ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది, నవగ్రహాలు వారి దిశలు మరియు రత్నాలు. మనం ఈ బోర్డు కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని యొక్క చిత్రం ఇది. పడమర, ఉత్తరము, దక్షిణము, తూర్పు, శుక్రుడు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ డైరెక్షన్స్ కూడా పెట్టారు. పైన తూర్పు, దక్షిణం అంటే అటు సైడ్, ఇటు దక్షిణం, ఉత్తరం, పడమరం. మళ్ళీ ఇటు చూసుకుంటే మరి ఇటు సైడ్ కూడా ఇంకో ద్వారం ఉంది ఫ్రెండ్స్. ఇటు సైడ్ కూడా ఈ గేట్ కి బండతోనే కట్టింది, రాతితోనే కట్టింది. దానికి కూడా ఇంకోటి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోటి, ఈ దేవాలయం కూడా ఒక వాగు పక్కన అంటే ఒక కోనేరు పక్కనే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూసుకుంటే మీరు ఇటు సైడ్ కోనేరు ఫ్రెండ్స్, ఇటు సైడ్ వాగు ఉంది, మళ్ళీ అటు సైడ్ దీని చుట్టుపక్కల కూడా మొత్తం వాగే ఉంది ఫ్రెండ్స్. అంటే వాగుకి పరివాహక ప్రాంతంలోనే కట్టారు. కాకతీయులు నిర్మించిన ప్రతి ఒక్క దేవాలయం కూడా మ్యాక్సిమం 90% వరకు
ఒక వాగు పక్కనో చెరువు పక్కనో మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. మనం అట్లే చూసుకుంటే ఇటు ఒక్కసారి రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ కూడా ఒక విగ్రహం చెక్కి కూడా ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఇంకోటి మీకు మెయిన్ గా చెప్పేది ఏంటంటే లోపల అభిషేకమైన వాటర్ కూడా ఎక్కడి నుంచి వెళ్ళి కనిపించకుండా, అంటే మనకు బయట పైనుంచి వెళ్ళి కనిపించకుండా లోపల అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి బయటకు వస్తాయి ఫ్రెండ్స్. దీని నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ వాటర్ అనేసి డైరెక్ట్ కోనేరుకి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఆనాటి కాలంలోనే దీన్ని డిజైన్ చేశారంటే చాలా వరకు. ఇక్కడ కూడా ఒక నంది విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఇది నా నంది విగ్రహం చిన్నగా ఇక్కడ కూడా పెట్టింది. మళ్ళీ ఇట్లా చూసుకుంటూ వస్తే మనకి ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామి ఫ్రెండ్స్. వెంకటేశ్వర్ల స్వామి విగ్రహం కూడా ఈయన ఉంది. శూలము, మళ్ళీ ఇక్కడ కూడా ఒక దేవుని విగ్రహం చెక్కింది. ఇక్కడ కూడా దేవుని విగ్రహం చెక్కింది. మళ్ళీ అదే కాకుండా దీంట్లో వీళ్ళు ఇక్కడ ఫ్రెండ్స్ ఇది ఐ థింక్ భటులు అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళందరూ సారీ ఫ్రెండ్స్, వీళ్ళందరూ దేవుళ్ళే. ఇవన్నీ దేవుని విగ్రహాలు ఈ బండరాతికి చెక్కుంది ఫ్రెండ్స్. ఈడ కూడా చెక్కుంది. ఇటు సైడ్ కూడా చూసుకుంటే ఒకసారి ఇటు సైడ్ కూడా మొత్తం దేవుళ్ళ విగ్రహాలే చెక్కున్నాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఎక్కువ వరకు స్త్రీ దేవతలు ఉన్నారు ఫ్రెండ్స్. ఇటు సైడ్ ఒక ముగ్గురు, ఇటు సైడ్ ఇద్దరు. ఈ విధంగా ఇటు సైడ్ కూడా చెక్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా కాకతీయుల కాలం నాటిదే. ఇది మొత్తం కాకతీయులు చెక్కినది. ఇది కూడా ఒకసారి చూసుకుంటే మనం ఈ డిజైనింగ్ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ ఏనుగులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏనుగు విగ్రహాలు, ఇక్కడ ఏనుగులు. మళ్ళీ ఇక్కడ గుర్రం పైన శివారీ చేసేది. ఒకసారి దగ్గరికి తీసుకొస్తాం. ఇక్కడ గుర్రంపై స్వారీ చేసేవాళ్ళు. ఏనుగు కొమ్ము పై నుంచి వెళ్ళి ఎక్కుతున్న ఒక విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఇది అంటే ఐ మీన్ అట్లా చెక్కుంది. ఇక్కడ ఏనుగుని మెయింటైన్ చేశారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు. ఒకసారి మళ్ళీ అట్లా చూసుకుంటే ఇక్కడ స్త్రీ ఐ మీన్ డ్యాన్స్ బొమ్మలు ఉన్నాయి. ఒకసారి అదే విధంగా ఇటుకే కూడా సేమ్ యాజ్ ఉంది. ఇక్కడ కూడా గుర్రం పైన స్వారీ చేసేది. మనం ఒక్కసారి ఇట్లా చుట్టూ మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోటి, ఇది మనకి ఏదైతే దక్షిణం సైడు గంగ ఉందో అట్నే ఉత్తరం సైడ్ కూడా, అంటే ఈ గుడి ఉత్తరం సైడ్ కూడా గంగనే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూసుకున్నాం. ఈ గంగ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది మహారాష్ట్ర జిల్లా నుంచి వెళ్ళి ఇది వాంకిడికే ఫస్ట్ ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మహారాష్ట్ర బార్డర్ లో ఉంది వాంకిడి. అక్కడ నుంచి ఇక్కడికి ఎంటర్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఇటు చూసుకుంటే ఇది ఫ్రెండ్స్. ఒక్కసారి గుడిని బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మనము బ్యాక్ సైడ్ ఒకసారి చూపెట్టాము. మొత్తం ఇదంతా బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మళ్ళీ గుడిలో క్లీన్ చేసినప్పుడల్లా వాటర్ అనేది ఈ విధంగా దీని ద్వారా బయటకు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇది కూడా ఆ కాలంలో నిర్మించినవి, బయట మాత్రం ఏది లేదు ఫ్రెండ్స్. మళ్ళీ ఇటు సైడ్ ఇది కంప్లీట్ గా ఒకసారి చూసుకుంటే మనం అంతా దీని చుట్టుపక్కల మొత్తము నదే ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. దీని చుట్టుపక్కల మొత్తం నదే ప్రవహిస్తుంది. ఒకసారి ఇటు సైడ్ ఫ్రెండ్స్ ఇటు మొత్తం నది ప్రవహిస్తుంది. మన దాకా ఇక్కడ చాలా వాగులు వచ్చాయి, అంటే బీభత్సమైన వాగులు. అడవుల జిల్లా కదా ఫ్రెండ్స్. బీభత్సమైన వాగులు వచ్చేసరికి ఇదంతా వాటర్తో నిండిపోయింది. మొత్తం క్లీన్ చేస్తుంది ఇప్పుడే. ఏమేమి వచ్చి మళ్ళీ ఒకసారి ఇక్కడ చిన్నగా ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో దేవుని విగ్రహం ఉంది. బట్ ఇక్కడ కూడా ఒక దేవుని విగ్రహం, అది కూడా రాతితోనే చెక్కింది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక విగ్రహం. దీని చుట్టుపక్కల ప్రహారీ కూడా మొత్తం బండతోనే ఉంది ఫ్రెండ్స్. ప్రహారీ కూడా మొత్తం బండతోనే ఉంది. ఒకసారి మనం ఇక్కడ కూడా ఇంకా బొమ్మలు చెక్కున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ దేవుళ్ళ బొమ్మలు చెక్కున్నాయి, బండలకే చెక్కున్నాయి. ఇవన్నీ మొత్తం బండలకే చెక్కున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇవ్వండి, కాకతీయుల కాలంలో చెక్కిన 12వ శతాబ్దంలో చెక్కిన బొమ్మల ఫ్రెండ్స్. ఇవన్నీ అదే. ఇక్కడ కిందేమో ఏనుగు యొక్క బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ స్త్రీలు ఉన్నారు. ఇక్కడ స్త్రీలు డ్యాన్స్ చేస్తున్నవి. ఇటు సైడ్ ఇంకా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చెట్టును పట్టుకొని ఎక్కుతున్న ఒక మనిషిది చెక్కారు ఫ్రెండ్స్. ఒక చెట్టును పట్టుకొని ఎక్కుతున్నారు. స్త్రీలందరూ ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. మళ్ళీ కింద మనం బొమ్మలు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ బొమ్మని ఐడెంటిఫై చేయలేకపోతున్నా. నాకు తెలిసి ఇది సింహం లాగా ఉంది ఫ్రెండ్స్. ఇది సింహం లాగా ఉంది. ఇటు సైడ్ అయితే మొత్తం ఏనుగు బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ మనిషి బొమ్మలు, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్న బొమ్మలు ఇక్కడ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా డ్యాన్స్ చేస్తున్నాం. ఇక్కడ శివలింగం ఉంది ఫ్రెండ్స్. అన్ని అటు సైడ్ నుంచి మొత్తం చూసుకుంటూ వస్తే ఇటు సైడ్ శివలింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ శివలింగాలు అభిషేకం చేస్తున్న ఒక స్త్రీమూర్తి గారు. అట్నే ఇంకా చూసుకుంటా పోతే ఇక్కడ ఏనుగు పైన ఒక వ్యక్తి ఎక్కున్నాడు. శివలింగానికి అభిషేకం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. మొత్తం ఇవన్నీ చెక్కి ఉన్నాయి ఫ్రెండ్స్. కింద చూసుకున్నా ఇక్కడేమో గుర్రాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇటుకేమో ఏనుగులు చెక్కి ఉన్నాయి. ఇక్కడ కూడా శివలింగం పైన శివుడు కూర్చున్నట్టు ఒకటి చిత్రం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి చూసుకుంటే అట్నే చూసుకుంటే ఇక్కడ కూడా బొమ్మలు ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు సైడ్ కూడా ఒకసారి చూసుకుంటే ఇక్కడ కూడా చెక్కేసి ఉన్నాయి.
సో ఇప్పుడు మనము ఇంకో ద్వారానికి వచ్చాం ఫ్రెండ్స్. అంటే ఫ్రంట్ ఏమో అటు సైడ్ ఏమో దక్షిణం ఉత్తరము అటు అయిపోయినాక ఇంకో ద్వారం వచ్చింది ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే ఇది కూడా రాత్రి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ చాలా ఎండగా ఉంది. ఇటు సైడ్ చాలా చల్లగా ఉంది, బయట లోపల మాత్రం ఎండ మంచి కూల్గా ఉంది లోపల. ఒకసారి మనం ఇటు సైడ్ ఇంకా చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇటు సైడ్ ఈ ఏరియాకి చూసుకున్నా కూడా ఇక్కడ కూడా ఈ బొమ్మలు అనేది చెక్కి ఉండడం చాలా వరకు చారిత్రకమైన విషయం. అయితే ఆనాటి కాలంలో స్వయంవరం అంటే ఇట్లా పల్లకిలో తీసుకోపోతారు కదా ఫ్రెండ్స్. ఒక అట్లా సేమ్ ఇక్కడ పల్లకి ఉంది. పల్లకిలో ఒక కూర్చొని ఉన్నారు. పల్లకిని 4 మోస్తున్నట్టు అది. మళ్ళా ముందట ఇది అంటే బ్యాండ్ వాయిస్తారు కదా, వాళ్ళ దృశ్యాలు ఉన్నాయి. మళ్ళీ ముందట ఇంకొక గుర్రం ముంగట, ఇంకొక స్త్రీ ముంగట, ఇంకొక బ్యాండ్ వాయించే వాళ్ళు. ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ చెక్కేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక టెంపుల్ లోపల ఒక డాన్స్ చేస్తున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ నాట్యం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నాట్యం చేస్తున్నాం నృత్యం. ఇవన్నీ చెక్కేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇటు సైడ్ ఏదో నేను పర్ఫెక్ట్ చెప్పలేను, బట్ ఏంటంటే ఇక్కడ ఈ చెక్కడం మాత్రం చాలా అద్భుతంగా చెక్కారు. ఒకసారి మనం చూసుకుంటే ఇదంతా బండ కొంచెం శిథిల వ్యవస్థకు వచ్చినట్టే అనిపిస్తుంది, ఎందుకంటే బండలు కొంచెం కదిలి ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ ఉండడం అనేది చాలా అద్భుతం. ఇది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, మీరు కొమరంభీం జిల్లాకు వచ్చి తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్రదేశం ఇది. ఒకసారి ఫ్రంట్ ద్వారం నుంచి చూసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఫ్రంట్ ద్వారం నుంచి చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనకు నంది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ నందిని ఇట్లా కాలు కాల్చున్నాయి. నందిని దీంట్లోకి వెళ్ళి చూస్తారు ఫ్రెండ్స్. ఇట్లా చూస్తే డైరెక్ట్ శివుడు కనిపిస్తాడు. ఇక్కడ ఈ శివలింగానికి అంటే ఇది శివలింగం మొత్తం, దీనిపైన లింగం ఉంది, దాని మధ్యలో వాటర్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం అభిషేకం చేస్తారు. ఇది కూడా కాకతీయుల కాలం నాటి కట్టిందే. ఒకసారి మనము ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే ద్వారము, ఇక్కడ కూడా దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ శివుని విగ్రహం ఉంది, ఇది కూడా కాకతీయుల కాలం నాటిదే. మళ్ళీ ఇక్కడ పాదాలు కూడా 4 పాదాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి పాదాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఇవన్నీ చూసుకుంటే ఈ యొక్క డిజైన్ చూసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఆనాటి కాలంలోనే బండకి ఇట్లా చెక్కడం అనేది చాలా అంటే చాలా సూపర్. ఎందుకంటే ఇక డిఫరెంట్ ఉంది. లోపల చూసుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి లోపల ఎలా అంటే ఈ విధంగా మొత్తం స్తంభాలు ఉన్నాయి. ఒకసారి దగ్గర తీసుకుంటాం. లోపల కెమెరా ఇది మధ్యలో. అయితే ఇక్కడ మేము వచ్చిన టైం కరెక్ట్ కాదు, అందు గురించి అనేసి లోపల మేము సరిగ్గా చూడలేకపోతున్నాము. నచ్చిన టైం సరిగ్గా లేదు. మొత్తం స్తంభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇట్లా 4, 5, 5, 15 మొత్తం ఒక 30-40 వరకు స్తంభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. 30 అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. 30 వరకు అయితే ఈజీగా ఉండొచ్చు. లోపల ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. లోపల అక్కడ దీపం కూడా కనిపిస్తుంది. లోపల మాత్రం చాలా కూల్గా ఉంది. ఈ పైన ఇక్కడ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్. మనం డిజైన్స్ ఒక్కసారి డిజైన్ ఇటు సైడ్ ఈ శివాలయం మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. కాకతీయుల కాలంలో ఒక కొమరంభీం జిల్లాలో కట్టడం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ శివాలయం అనుకుంటున్నా. ఇంకా సెర్చ్ చేస్తే ఇంకెళ్ళొచ్చు మేబీ. అంటే ఇక్కడ మాత్రము నది పరివాహక ప్రాంతము. ఇది మహారాష్ట్ర బార్డర్లో ఉంది. ఇది మహారాష్ట్ర బార్డర్ చాలా దగ్గర, ఒక 15 కిలోమీటర్స్ పోతే మాకు మహారాష్ట్ర బార్డర్ వస్తుంది. దాని పక్కనే ఈ కాకతీయులు కట్టిన శివాలయం అనేది చాలా అందంగా ఉంది. ఒకసారి మీరు మొత్తం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి అంతా చూపిస్తాం. ఈ రాయితోని కట్టడం అనేది చాలా అంటే చాలా అద్భుతము. మీరు ఎప్పుడు వచ్చినా పక్కా ఈ శివాలయాన్ని దర్శించుకొని వెళ్ళాలి. ఎందుకంటే చాలా అద్భుతం. ఇక్కడ చాలా మొక్కులు కూడా మొక్కుకొని నెరవేరినాయి అనేసి అందరి నమ్మకము. ఈ శివాలయం ప్రతి శివరాత్రికి ఇక్కడ జాతర చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ శివాలయం దగ్గర జాతర మాత్రం చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ నాగబంధం కూడా ఉంది ఫ్రెండ్స్. మీకు నాగబంధం చూపెట్టలేదు. ఇక్కడ ఇగో చిన్న పాముతోని డిఫరెంట్గా ఇక్కడ చేశారు. మీరు ఎప్పుడు వచ్చినా ఈ రూట్ మ్యాప్ కూడా నేను పెడతాను దీంట్లో. మీరు ఎప్పుడు ఈ జిల్లాకు వచ్చినా కూడా దీన్ని మాత్రం విజిట్ చేసుకుని వెళ్ళాలి. ఇది కాకతీయుల కాలం నాటి 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ శివాలయం. ఒకసారి మనం అంతా చూసుకొని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.